బాలయ్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్తో నిర్మించిన సినిమా, బాలయ్య కెరీర్లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా, బాలయ్య కెరీర్లో విడుదలకు ముందే 100 కోట్ల ప్రాఫిట్ పొందిన సినిమా, బాలయ్య కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమా, బాలయ్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో ఏర్పడిన సినిమా అఖండ 2 రిలీజ్ ఆగిపోవడంతో బాలయ్యకు అవమానమనే చెప్పాలి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఒక సెన్సేషన్. ఇప్పటికే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి 4వ సినిమా కూడా మొదటి 3 సినిమాలకు మించి బ్లాక్ బస్టర్ కొట్టాలని తీవ్రంగా శ్రమించి సినిమా తీస్తే కేవలం నిర్మాతల కారణంగా ఆగిపోవడం, 28 కోట్లకు 210 కోట్ల డబ్బులను రిస్కులో పెట్టారు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్లు, 85 కోట్లు ఓటీటీ రైట్స్. ఎప్పుడు సినిమా విడుదలవుతుందనే విషయం చెప్పకపోవడం, సినిమాను కొన్న బయర్స్ కంగారు పడుతున్నారు. భారీ రేట్లకు కొన్న బయర్స్ పరిస్థితి ఘోరం. అందుకే రేపు హైదరాబాద్లో బయర్స్ అఖండ 2 మూవీ నిర్మాతలను కలిసి సినిమా ఎప్పుడు రిలీజ్ చేశారు, ఒకవేళ లేటుగా రిలీజ్ చేస్తామంటే మా డబ్బులు మాకివ్వండి అని అడగటానికి రేపు సినిమాను కొన్న బయర్స్ హైదరాబాద్కు రానున్నారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్. అఖండ 2 మూవీ నిర్మాతలు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఇవాళ అఖండ 2 మూవీ ఆగిపోయేది కాదు, సరైన టైంలో రిలీజ్ అయ్యేది. సరైన టైంలో నిర్ణయం తీసుకోకపోవడంతో అఖండ 2 మూవీ ఆగిపోవడానికి కారణమైంది నిర్మాతలే. ఎప్పుడైతే ఏరోస్ కంపెనీ వారు మాకు అఖండ 2 నిర్మాతలు 28 కోట్ల రూపాయలు చెల్లించాలని, ఇవి చెల్లించే వరకు అఖండ 2 మూవీ రిలీజ్ ఆపాలని కోర్టు మెట్లెక్కారు. అప్పుడే 14 హిల్స్ వారు ఫైనాన్స్ సెటిల్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురుకాకుండా పోయేది. అఖండ 2 లాంటి పెద్ద మూవీ, అందులోనూ పాన్ ఇండియా మూవీ తీస్తుంటే పాత ఫైనాన్స్లు క్లియర్ చేసుకుంటే అయిపోయేది. సరిగ్గా రిలీజ్ రోజు ముందే అఖండ 2 మూవీ ఆగిపోయేది కాదు. దీని వలన వచ్చే పరిస్థితులు చూస్తుంటే నిర్మాతల గుండెలు గుబేలు అంటాయి. ఎందుకంటే కేవలం 28 కోట్లకు 210 కోట్ల రూపాయల రిస్క్ ఏర్పడింది. ఎలాగంటే బయ్యర్స్ చూస్తే వాళ్ళు జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారు. బాలయ్య, బోయపాటి ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్లు కొట్టారు. 4వ సినిమా కూడా భారీ సక్సెస్ అవుతుందని వాళ్ళు భారీ రేట్లకు కొనుగోలు చేశారు, డబ్బులు కూడా చెల్లించారు. వాళ్ళు లోకల్గా ఉండే ఫైనాన్సర్ల నుండి, ఇతర రకరకాల సోర్సుల ద్వారా డబ్బులు మిత్తిలకు తెచ్చుకొని సినిమాను కొన్నారు. ఓ జిల్లాకు 15 కోట్లు, ఓ జిల్లాకు 10 కోట్లు, ఒక జిల్లాకు 8 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ సినిమా లేట్ అయితే వారిపై వడ్డీల భారం పడుతుంది. ఒక జిల్లాకు 10 కోట్లు అనుకుంటే వడ్డీ లెక్క నెలకు 30 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు అఖండ 2 ఆగిపోవడం వల్ల ఈ వడ్డీలను బయ్యర్సే చెల్లించాల్సి ఉంటుంది. ఇంకో మేజర్ సమస్య ఏంటంటే సినిమా సోలోగా వస్తుంది కాబట్టి పెద్ద మొత్తంలో సినిమాను డబ్బు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇప్పుడు ఇతర సినిమాలతో కలిసి వస్తే స్క్రీన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది, తక్కువ రెవెన్యూ కలెక్ట్ అవుతుంది. ఒకవేళ టాక్ బాగాలేకపోతే ఇక పరిస్థితి ఘోరం. ఇతర సినిమాలతో కలిసి వస్తే బయ్యర్స్ రేట్లు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగితే డిస్ట్రిబ్యూటర్కి, అలాగే నిర్మాతలు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఒకసారి సినిమా వాయిదా పడితే ఆ సినిమాకు విదేశాల్లో అంతగా బజ్జు ఉండదు, కలెక్షన్లు కూడా తక్కువగా వస్తాయి. ఉదాహరణకు హరిహర వీరమల్లు మూవీ చాలాసార్లు వాయిదా పడ్డది. ఈ మూవీ ఫైనల్ రన్లో విదేశాల్లో 10 లక్షల డాలర్లు కూడా వసూలు చేయలేకపోయింది. అఖండ 2 మూవీ ఓవర్సీస్లో 20 కోట్ల బిజినెస్ చేసింది. దాదాపు 50 లక్షల డాలర్లు వసూళ్లు రావాలి. అఖండ 2 మూవీకి విదేశాల్లో అసలే అంతంత హైప్ ఉంది. ఓవర్సీస్లో రిలీజ్కు ముందు ఇక్కడ ఈ సినిమాకి 5 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ప్రస్తుతం వాయిదా పడ్డది. మళ్ళీ రిలీజ్కు ముందు 5 లక్షల డాలర్లైనా వస్తాయా లేదా చూడాలి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనేది చాలా కష్టం చెప్పొచ్చు. ఇక కన్నడ, తమిళ, మలయాళ, హిందీ లాంగ్వేజ్లో సరే ఇక్కడ ఈ సినిమాపై బజ్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు కదులుతారు. వాయిదా పడ్డ తర్వాత సినిమా గురించి మరిచిపోతారు. మళ్ళీ ఈ సినిమా గురించి
ప్రమోషన్ చేస్తేనే వాళ్ళకు గుర్తుంటుంది. ప్రమోషన్ చేయకుంటే కలెక్షన్లు రావడం కష్టం. ప్రమోషన్ చేయాలంటే నిర్మాతలు డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి. ఇక్కడ కూడా నిర్మాతలే నష్టపోవాల్సి వస్తుంది. ఓటీటీ నెట్ఫ్లిక్స్ సంస్థ అఖండ మూవీని 85 కోట్లకు కొనుగోలు చేసింది. వాళ్ళు సంక్రాంతికి పండుగకు 2 రోజుల ముందు ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నారు. ఇప్పుడు అఖండ 2 మూవీ వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేస్తారో డేట్ చెప్పడం లేదు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు సంక్రాంతికి అయితే బాగా వ్యూస్ వస్తాయని కొన్నారు. కానీ అఖండ 2 మూవీ విడుదల ఆలస్యమైతే సంక్రాంతి దాటిపోయిన తర్వాత ఓటీటీలో విడుదల చేసినా ఎక్కువ వ్యూస్ రావు. దాంతో ఆ సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ కారణం చూపి నెట్ఫ్లిక్స్ వాళ్ళు 85 లక్షలు కొనుగోలు చేసిన రేటును తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో అఖండ 2 నిర్మాతలు ఇక్కడ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిర్మాతలకు అఖండ 2 మూవీ ఆగిపోవడం వల్ల 50 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సినిమా లేట్ అవుతున్న కొద్దీ వాళ్లకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఏరోస్ కంపెనీకి 28 కోట్లు, వడ్డీతో కలిపి 50 కోట్లు, ప్రస్తుతం 50 కోట్ల నష్టాలు. మొత్తం ఇప్పటికే 100 కోట్ల నష్టాలు చవిచూసాల్సి వచ్చింది నిర్మాతలు. చూస్తుంటే ఈ సినిమాకు నిర్మాతలకు లాభాలు వచ్చేలే లేవు. ఉన్న అప్పులను తీర్చుకోవడమే సరిపోతుంది. ఏది ఏమైనా ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఎంత తొందరగా రిలీజ్ చేస్తే నిర్మాతలు అంత సేఫ్గా ఉంటారు. చూడాలి మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది.